అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి ఇంట పెను విషాదం జరిగింది. సో ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఆ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. సో అటువంటి పెళ్లి వేడుకలు జరిగినటువంటి కొద్ది గంటల్లోనే వాళ్ళంతా ఒక ఆనందోత్సాహాల నడుమ వాళ్ళు చాలా, అంటే ఒక పెళ్ళి అంటే మనకు తెలుసు, చాలా హ్యాపీగా ఉంటాం అందరం. బంధువులందరూ ఎక్కడెక్కడి నుంచో బంధువులు వస్తుంటారు, స్నేహితులు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక ఉత్సాహపూరితంగా చాలా ఆనందభరితమైనటువంటి వాతావరణంలో ఆ క్షణాలని ఆస్వాదిస్తుంటాం. కానీ అటువంటి పెళ్లి ఇంట ఒక పెను విషాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి ఒక డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో అంటే ఆ ప్రయాణిస్తున్నటువంటి డీసీఎంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 100 మంది ప్రయాణికుల్లో 15 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 108 సిబ్బంది సకాలంలో స్పందించడంతో అక్కడి నుంచి చాలామందిని ఆసుపత్రులకు తరలించారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నాం మనం. డీసీఎం బోల్తా పడినటువంటి డీసీఎం విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ వర్షం కూడా పడుతుంది. రాత్రిపూట ఈ పెను ప్రమాదం జరిగింది. సో పెళ్ళింట అంటే సహజంగా అందరూ మనం మాట్లాడుకుంటున్నట్టుగా చాలా ఆనందోత్సాహాల మధ్య వాళ్ళంతా మా వేడుక జరుపుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, బంధుమిత్రులు, స్నేహితులందరూ మనం చూడవచ్చు. అక్కడ చాలా తీవ్ర గాయాల పాలైనటువంటి ప్రయాణికుల్ని మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. అక్కడికి పోలీసులు చేరుకున్నారు, 108 సిబ్బంది చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సో అంటే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో, పెళ్లి ఇంట్లో పెను విషాదం అలముకుంది అని చెప్పొచ్చు. సహజంగా అంటే ఒక రోడ్డు పైన ఒక ఆగి ఉన్నటువంటి మరో డీసీఎం అక్కడ ఆగి ఉంది. డీసీఎం ఆగి ఉంటే దాన్ని తప్పించబోయి సడన్గా దాన్ని తప్పించబోయాడు డ్రైవర్. కానీ సడన్గా బ్రేక్ వేయడంతో అంటే సరే గుర్తించలేదు. ఆ వెహికల్ అంత ఫాస్ట్లో నైట్ జనరల్గా ఎట్లుంటుందంటే వెళ్తుంటుంది. మాకు దట్టు అక్కడ వర్షం కూడా మనకు కనిపిస్తుంది. ఆ రోడ్ అంతా తడిసి ఉంది, అంటే వర్షం కూడా కంటిన్యూ అక్కడ ముసురు కురుస్తూ ఉంది. సో జనరల్గా కొంచెం ట్రాఫిక్ లేని సమయం కాబట్టి కొంత స్పీడ్గా ఉండొచ్చు కాక, ఎందుకంటే రోడ్లు చాలా ఖాళీగా ఉంటాయి కాబట్టి జనరల్గా ఆ టైంలో కొంత ప్రమాదాలు జరిగే సమయం కూడా అదే. వాస్తవానికి ప్రమాదాలు జరిగే సమయం కూడా మధ్యరాత్రి 12-1 గంట దాటిన తర్వాతనే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటివి ఉంటాయి. యాక్చువల్గా రోడ్డు భద్రతా నియమాలు అనేది జనరల్గా అందరూ పాటించాలి. అసలు హైవేస్ల పైన ఎక్కడ కూడా ఇట్లా వెహికల్స్ పార్క్ చేయకూడదంటూ చాలా స్పష్టంగా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు హైవేలలో చాలా ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సడన్గా వెహికల్స్ ఆగడం వల్ల ఇదే పద్ధతిలో వెహికల్స్ ఆగిపోయినటువంటి వెహికల్స్ వల్ల చాలా వరకు ప్రమాదాలు గతంలో జరిగినాయి. సో అదేవిధంగా ఈ ప్రమాదం కూడా ఆగి ఉన్నటువంటి, అది డీసీఎమా, లారీయా, ఏదైనా కావచ్చు, ఒక హెవీ వెహికల్ అక్కడ ఆగి ఉండడం వల్ల జరిగే ప్రమాదాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. పెను విషాదాన్ని నింపుతుంటాయి ఆయా కుటుంబాల్లో. ఇప్పుడు ఈ ప్రమాదం కూడా ఆ కోవలకే వచ్చి చేరింది. రోడ్డు పైన హైవే పైన ఒక డీసీఎం లాంటి వెహికల్, ఒక హెవీ వెహికల్ అక్కడ ఆగి ఉండడం వల్ల సడన్గా పోతుంటే సడన్గా ఆ వెహికల్ కనపడగానే సడన్ బ్రేక్ వేయడం, లేదంటే ఆ వెహికల్ని తప్పించబోయే ప్రయత్నం డ్రైవర్ సహజంగా చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా ఆ వెహికల్ని చూడగానే ఆ డ్రైవర్ కూడా అదే పని చేసి ఉంటారు. సడన్గా ఆపే ప్రయత్నము, లేదంటే దాన్ని తప్పించబోయే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆ వేగంగా ఉన్న డీసీఎం ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఆ పల్టీ కొట్టినటువంటి సమయంలో అక్కడ మొత్తం 100 మంది ఉన్నారు ఆ వెహికల్లో. ఆ 100 మందిలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ వెంటనే 108కు సమాచారం అందించగానే 108 సిబ్బంది ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు, అక్కడికి వచ్చారు. చాలామందిని అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో రహదారి భద్రతా నియమాల్లో చాలా వరకు ఉంటాయి, పాటించాల్సిన నియమాలు చాలా వరకు ఉంటాయి. ఇక్కడ వేగ పరిమితుల్ని పాటించడం కావచ్చు, తర్వాత డ్రైవింగ్ చేసే వాళ్ళు, అంటే కార్ డ్రైవింగ్ కావచ్చు, ఇంకా అంటే కొంచెం బస్సు డ్రైవింగ్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో సీట్ బెల్ట్స్ ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా 2 వీలర్స్ అయితే హెల్మెట్ ధరించండి అని, అంటే ఇవన్నీ కూడా చెప్తుంటారు. సరే, దీనికి ఇప్పుడు హెల్మెట్కు సంబంధం ఆ తరహా యాక్సిడెంట్ కాకపోయినప్పటికీ కూడా జనరల్గా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి
పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ పదే పదే రహదారి భద్రతా నియమాలు మనం చూస్తూ ఉంటాం, సైన్ బోర్డ్స్ మనం చూస్తుంటాం. అది 2 వీలర్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, 4 వీలర్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, 3 వీలర్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు. ముఖ్యంగా రాత్రుల పూటలో ఎక్కువగా ప్రయాణం చేసే వాళ్ళు కూడా సైన్ బోర్డ్స్ చాలా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు హైవేస్లలో టర్నింగ్స్ ఉంటాయి, సడన్గా కొంత స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తూ ఉంటాయి. లేదంటే వెహికల్ పార్క్ చేసేటువంటి ప్లేసెస్లో మాత్రమే వెహికల్స్ పార్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే దానికి ఏదైనా అవసరం కావచ్చు, అది ఎటువంటి అవసరమైనా, ఒక్కోసారి వెహికల్ పాడవుతున్నా లేదంటే వెహికల్లో వాళ్ళకి ఏమన్నా అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా సడన్గా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపడం అనేది మనం చూస్తుంటాం. అట్లా వెహికల్స్ ఆపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం కూడా అదే కోవలోకి వస్తుంది. అక్కడ ఆగి ఉన్నటువంటి ఒక హెవీ వెహికల్ని తప్పించబోయి ఈ వెహికల్ ప్రమాదానికి గురైంది. ఆ DCMలో అప్పుడు మొత్తం 100 మంది ప్రయాణిస్తున్నారు. ఆ 100 మందిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తున్నాం అక్కడ కొంతమంది గాయాల పాలైనటువంటి వాళ్ళను మెల్లగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అక్కడ బోల్తా పడినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. చూడొచ్చు అక్కడ హెవీ వెహికల్ అక్కడ ఉంది. ఆ వెహికల్ తప్పించబోయినటువంటి ఈ వెహికల్ DCM అనేది బోల్తా పడింది. మనం చూస్తుంటే విజువల్స్ చూస్తుంటే ఎక్కువ మంది ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. సో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పెళ్ళి అయి ఉంటుంది అనేది ఒకటి అనిపిస్తోంది. లేదంటే అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళొస్తున్నారా, అందరూ కలిసి పెళ్ళికి వెళ్తున్నారా అనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అవి మనం తెలుసుకోవాలి. మనం చూడొచ్చు అక్కడ DCM బోల్తా పడినటువంటి DCM విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే జనరల్గా మనం అంటూ ఉంటారు, మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా లేకపోయినా కూడా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. సో మనం ఓకే, అది 2 వీలర్ పైన వెళ్ళినా, 3 వీలర్ పైన వెళ్ళినా, అంటే ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, జీప్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఇంకా ఏ వెహికల్లో వెళ్ళినా, ఆఖరికి నడిచి వెళ్ళినా కూడా అంటే మనం సహజంగా ఇద్దరు పాటిస్తేనే ఏదైనా కూడా ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో మనంతటా మనం ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనంతటా మనం రోడ్డు నియమాలు పాటించి, అది 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, అంటే ఆటో కానీ, కారు కానీ, బస్సు కానీ, జీప్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఫైనల్గా నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు? అవతలి వాళ్ళు జాగ్రత్తగా లేకపోవడం వల్ల. సో మనం ఒకళ్ళం జాగ్రత్తగా ఉన్నా కూడా సరిపోదు. వాస్తవానికి అటువైపు నుంచి కూడా జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ ఘటనలో జరిగింది అదే. సో వీళ్ళు చాలా జాగ్రత్తగానే వెళ్తున్నారు. సరే, ఒక హైవే కాబట్టి ఒక జనరల్గా ఒక వేగంతో ఎవరైనా వెళ్తారు, ఒక నార్మల్ వేగంతో 100 కొంచెం అటు ఇటుగా వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ హైవే పైన ఒక హెవీ వెహికల్ ఆగి ఉండడం వల్ల సడన్గా ఒక డ్రైవర్ సడన్గా గుర్తిస్తారు. అంటే మామూలుగా 2 వెహికల్స్ ఒకదాని వెంట ఒకటి పాస్ అవ్వకుంటూ వెళ్తుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ సడన్గా ఒక వెహికల్ ఆగి ఉన్న వెహికల్ ఒక్కసారిగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కనపడేసరికి ఒక 1-2 సెకండ్స్ కొంచెం సడన్గా షాక్ అయిపోతారు. సో అది దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఒక్కోసారి అర్థం కాదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కన్నా సరే సడన్గా దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా దాన్ని తప్పించాలని అర్థం కాక ఒక్కోసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదం కూడా అదే. సడన్గా ఒక వెహికల్ అక్కడ రోడ్డు పైన ఆగడంతో, అంటే ఆ వెహికల్ ఎవరైతే వెహికల్ ఆపి నిలిపి ఉంచారో హైవేలో, వాళ్ళ అజాగ్రత్త వల్ల వెనక నుంచి వచ్చేటువంటి వెహికల్ ఇదంతా బాగానే జాగ్రత్తగానే ఉండి ఉన్నారు. సో వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు లేదా పెళ్ళికి వెళ్ళొస్తున్నారు, వాళ్ళు జాగ్రత్తగానే వాళ్ళ దారిలో వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు. కానీ అవతలి వాళ్ళు, ఎదుటి వెహికల్ వాళ్ళు జాగ్రత్త పాటించకపోవడంతో, రోడ్డు నిబంధన పాటించకపోవడంతో అక్కడ వెహికల్ని పార్క్ చేసి ఉంచడంతో, వెహికల్ హైవే పైన ఆ వెహికల్ని నిలిపి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సో అదే, అంటే పదే చెప్తూ ఉంటారు, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, హైవేల పైన వెహికల్స్ నిలిపి ఉంచరాదు అంటూ మనకు ఎన్నో సందర్భాలలో మనం ట్రావెల్ చేస్తుంటే కూడా మనం చూడొచ్చు. ఇచ్చట వాహనాలు నిలపరాదు అని ఉంటుంది, లేదా వెహికల్స్ ఏమైనా నిలపాలంటే కనుక ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, అందులో మాత్రమే అక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ మాత్రమే పార్క్ చేసుకోవాలి. అంటే జనరల్గా ఏమవుతుంది లేనటువంటి నిర్లక్ష్యం కూడా ఒకటి కనిపిస్తుంది. ఇంతలోనే వస్తుందా, మనం ఒక 5 మినిట్స్ ఏమో ఆగుతాం కదా, ఇంతలోనే వెహికల్ వచ్చి మనల్ని ఢీ కొడుతుందా, ఇవన్నీ కూడా రకరకాలుగా మనమే ఒక లెక్కలు వేసుకుంటాం అనమాట.
సో ఆ లెక్కలు వేసుకోండి, ఆ లెక్క ఒక్కోసారి ఈ విధంగా తప్పుతూ ఉంటుంది కూడా. సో నిజంగా అంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని మనకు కూడా తెలుసు. కానీ ఒక్కోసారి ఏంటంటే నిర్లక్ష్యం, ఏమవుతుందిలే ఈ కొద్ది నిమిషాల్లోనే ఏమన్నా జరుగుతుందా, ఏం కాదు కదా అనేటువంటి దానిపైన మనం అక్కడ జనరల్గా చాలామంది వెహికల్ పార్క్ చేసుకుంటారు అప్పుడప్పుడు. అంటే అది అత్యవసరం కావచ్చు, లేదంటే ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవడం కోసంగా. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు సడన్గా వాళ్ళకి ఏమన్నా కాలకృత్యాలు తీర్చుకునేటువంటి అవసరం వస్తే కూడా ఒకసారి అక్కడ వెహికల్ మనం కూడా పార్క్ చేస్తుంటాం. అంటే ఇది నిర్లక్ష్యం, అంటే ఏం కాదులేనటువంటి ఒక ధోరణి కూడా దీనికి కారణం ఉండొచ్చు. ఒక్కోసారి చెప్పలేం, ఒక్కోసారి ఆ వెహికల్ ప్రయాణిస్తున్నటువంటి వెహికల్స్ కొంత రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది, సడన్గా ఆగిపోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, కారణాలు ఏవైనా కావచ్చు. నిజంగా అది నియమాలు పాటించకుండా వెహికల్ కండిషన్ అంతా బాగానే ఉండి కేవలం ఊరికి అక్కడ ఆపి ఉంటే కనుక అది పెద్ద నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఇది ప్రమాదానికి కారణం. ఆ ఎదుటి వెహికల్ ఆగి ఉన్నటువంటి, దాన్ని ఆపినటువంటి నిర్లక్ష్యానికి ఇవాళ 100 మంది పెను ప్రమాదానికి గురయ్యారు. 15 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. సో ఇంతవరకు అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి వార్త అయితే ఏమీ రాలేదు. బట్ వాళ్ళు కూడా చాలా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. వాళ్ళు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని అయితే మనం కోరుకుందాం. అంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఈ రకంగా ఉంటాయి. దట్టు నైట్స్ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. నైట్స్ అది చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఇటువంటి ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే దీంట్లో 2 రకాలు. ఒకటేమో సార్ నైట్ జనరల్గా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం 2 దాటిన తర్వాత, అర్ధరాత్రి 1, 2 దాటిన తర్వాత ఎక్కువగా 2 to 4 ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం. అది డ్రైవర్లకు ఎంత అనుభవం ఉన్నటువంటి డ్రైవర్ అయినా సరే ఆ టైంలో కొంచెం ఒక డ్రౌజీగా ఫీల్ అవుతారు, కొంచెం నిద్ర వచ్చేటువంటి ఫీలింగ్లో ఉంటాయి. కాబట్టి అందరూ ప్రతి ఏ వెహికల్కి ఆ వెహికల్ జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కొంత ప్రమాదాలని ఆ టైంలో నియంత్రించవచ్చు. సో ఈ ప్రమాదం అలాగే జరిగింది. అక్కడ రోడ్డు పైన హెవీ వెహికల్ ఆగి ఉండడం వల్ల పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి DCM వ్యాన్ దాన్ని ఆ డ్రైవర్ తప్పించబోయి ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేయడంతో ఆ వేగానికి ఆ DCM బోల్తా పోవడం, దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 100 మందిలో 15-20 మంది తీవ్రంగా గాయపడ్డటువంటి ఒక పెను ప్రమాదం జరిగింది. సో గాయపడ్డ వాళ్ళందరూ ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జరిగింది. గాయపడ్డ వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. ప్రమాదం ఎవరికి